శశికుమార్ ఈ తరహా మంచి మనిషి పాత్రలు కొత్తేమీ కాదు. ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్న 'అయోడి' చిత్రంలోనూ అదే తరహా పాత్రలో పోషించాడు. అయితే ఈ చిత్రంలో కుటుంబాన్ని సరిగా చూసుకోలేకపోతున్న, కుమిలిపోయే సన్నివేశాలు అతడి నటన చాలా రిలేటబుల్గా ఉంటుంది. ఇక ఈ సినిమాకి స్టార్ పర్ఫార్మర్ కమలేష్ అని చెప్పాలి. ఆ బుడ్డోడి ప్రెజెన్సు, డైలాగ్స్ డెలివరీ ప్రతిదీ అద్భుతంగా కుదిరింది. ఇక కామెడీ పంచులతో విశేషంగా ఆకట్టుకుని సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్గా నిలిచాడు. మిథున్ జయశంకర్ పాత్ర మొదట్లో పెద్దగా వర్కౌట్ అవ్వకపోయినా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఎమోషన్ సీన్స్లో అతడు చెప్పే డైలాగు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఇక యోగి బాబు ఎప్పట్లాగే చాలా సరదాగా నవ్వించాడు. ఇక కాలనీ వాసులుగా నటించిన అందరూ మనస్ఫూర్తిగా పాత్రలో ఒదిగిపోయారు. డైరెక్టర్ అభిసన్ జీవిట్ ఈ ఒక సాధారణ కథను అసాధారణంగా తెరకెక్కించిన విధానం విశేషంగా ఆకట్టుకుంది. హ్యూమర్ ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు, హాస్యంతో పాటుగా హృదయమైన సందర్భాలు పండించిన విధానం చూస్తే ఇది ఇంతకీ డబ్ల్యూ మూవీయా అని నమ్మడం కష్టం. మనిషి జీవితం అంటే ఇలా కదా ఉండాలి, మనిషి ఇలా కదా అందరితో కలిసి బతకాలి, మనిషికి మనిషే తోడుగా ఇలా కదా నిలబడాలి అనిపించడం. ఈ తరహా కాన్సెప్ట్తో ఇదివరకు కూడా చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఈ స్థాయిలో కంటతడి పెట్టించడమే కాక మనసుకి హత్తుకునే సినిమా మాత్రం టూరిస్ట్ ఫ్యామిలీ అని చెప్పాలి.